అందరికీ నమస్తే అండి. ఈ పూట మన వీడియో ఏమంటే మామిడికాయ పచ్చడి నేను ఏ విధంగా చేస్తాను అనేది. బెంగళూరాకాయలు ఈ విధంగా నీళ్ళల్లో బాగా కడుక్కున్నానండి. మంచిగా కడిగిన తర్వాత కాటన్ బట్ట తీసుకొని బాగా తుడిచేసాను, తడి లేకుండా అవన్నీ తుడిచిపెట్టుకున్నాను. ఈ విధంగా మన వాళ్ళందరూ వచ్చారు. కొత్త బిల్డింగ్ దగ్గర చేస్తున్నామండి. అందరూ వచ్చామా మేము కూడా హెల్ప్ చేస్తాము అన్నట్లుగా. నేను వచ్చిందే దానికని వాళ్ళకి తెలియదు అనుకుంటా. ఏమంటే ఒకటే నేను ఇటుకు తురిమి చేయాలంటే కష్టం కదండి, దానికని వాళ్ళు హెల్ప్ తీసుకుంటే బాగుంటుంది అన్నట్లుగా అన్నీ సర్దుకొని ఇక్కడికి వచ్చానన్నమాట. వాళ్ళు కూడా అదే విధంగా నా మనసులో మాటలాగే అన్నీ హెల్ప్ చేయించారు. చాలా సంతోషము. పచ్చడి అయితే చాలా టేస్టీగా కుదిరిందండి. ఇంకా పచ్చడి చేసిందే తడువుగా అన్నంలో కలిపి అందరికీ గోరుముద్దలు పెట్టానన్నమాట. చాలా చాలా రుచిగా ఉంది అన్నారు. అది ఎవరెవరికి ఇచ్చాను ఏమి అనేది వీడియో చూడాలంటే వీడియో స్క్రీన్ మీద లింక్ ఇస్తాను, మీకు వీలు ఉంటే చూస్తే చాలా సంతోషం. ఇంక ఈ మామిడికాయలు తురిమేలోపు మనమైతే ఆవాల మెంతులు వేయించుకునిద్దామండి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద బాండ్లు పెట్టుకొని ఈ రకంగా ఆవాలు వేసుకున్నాం. ఆవాలు మొత్తం ఒకటి కూడా ఇది లేకుండా మొత్తం చిటుపట్లాడే వరకు వేయించుకోవాలి. ఇవన్నీ చిటుపట్లాడిన తర్వాత పక్కన తీసి పెట్టుకొని అదే బాండ్లీలోకి మెంతులు వేశాను. మెంతులు కూడా అంతే దూరగా వేయించుకోవాలా, చిటుపట్లాడతాయి అవి కూడా. అవి అయిన తర్వాత రెండు మిక్స్ చేసుకొని ఈ విధంగా ఆరబెట్టుకొనేసి ఆరిన తర్వాత చల్లారిన తర్వాత ఈ రకంగా మిక్సీకి అయితే పట్టుకోవాలండి, మెత్తగా పట్టుకోవాలా. మనం చేసే పచ్చడి క్వాంటిటీకి ఇంత ఆవాల మెంతుల పొడి అయితే అవసరం లేదండి. కాకపోతే ఏమంటే మిక్సీలో మెదుగుదు కాబట్టి ఇంత వేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు చేసే పచ్చడికి ఎంత కావాలో అంత ఉపయోగించుకుంటాను. నెక్స్ట్ ఇంకా ఎన్నిటికో ఉపయోగపడుతుంది కాబట్టి ఆ స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట. ఇంట్లోపల మామిడికాయ తురుము అయితే రెడీ అయిపోయింది. మొత్తం బౌల్లోకి తీసుకున్నాను. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద బాండ్లు పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను అనమాట. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేశాను. ఆవాలు మొత్తం చిటుపట్లాడే వరకు వెయిట్ చేశాను. ఆవాలు మొత్తం చిటుపట్లాడిన తర్వాత ఎండుమిర్చి వేశానండి. ఎండుమిర్చి వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసాను, ఎందుకంటే ఇంక స్టవ్తో మనకి అంటే మంటతో పని లేదనమాట. ఇంకా వెంటనే కరివేపాకు వేశాను. ఇవి రెండు కొంచెం కలబెట్టుకోవాలా. స్టవ్ ఆన్లో ఉంటే మాడిపోతాయండి, మెయిన్ మిరపకాయలు మాడిపోతాయి, ఆవాలు కూడా మాడిపోతాయి. కాబట్టి ఈ రకంగా అవుట్లో వేసుకుని వెంటనే ఆఫ్ చేసుకునేస్తాను. ఆ వేడి మీదే ఈ రకంగా కారపొడి, దాంతోపాటుగా టేబుల్ సాల్టు, పసుపు పొడి, ఇంకా మెయిన్ మనం చేసి పెట్టుకున్నాం కదా పౌడరు, ఆవాల మెంతుల పొడి, ఎదిగొండి ఇది దానికి తగినంతగా వేసుకోవాలి. మరి ఎక్కువ వేస్తే కూడా చేదు వచ్చేస్తుంది. కాబట్టి ఈ రకంగా వేసుకొనేసి ఇవన్నీ కొంచెం కలుపుకొనేస్తే ఈ వేడి మొత్తం చల్లారిన తర్వాత, ఏదైతే ఇప్పుడు ఆయిల్ వేడి ఉంది కదంటే పోపు, ఆ చల్లారిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న తురుము మొత్తం ఇందులోకి వేసేయడమేనండి. ఈ విధంగా వేసేసి మనం మొత్తం కలుపుకుంటే ఎంతో రుచికరమైన మామిడికాయ తొక్కు అయితే రెడీ అయినట్లే. అంటే బాగా ముదురుకాయలు చేసుకుంటే నిలువ ఉంటుందండి, ఆయిల్ ఎక్కువ వేసి చేసుకుంటే. కాకపోతే మనము మరీ ముదురుకాయలు వేయలేదు కదా, ఇదైతే అప్పటికప్పుడు అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది, వారం 15 రోజులు కూడా ఉంటుంది. కాకపోతే ముదురుకాయలు అయితే బాగా నిలువ ఉంటుంది అనమాట. ఈ రకంగా మొత్తం కలిపేశాను. ఇంక ఇక్కడ కలుపుతూ ఉంటేనే మన వాళ్ళందరూ అంటున్నారు, అమ్మ మంచి ఫ్లేవర్ వస్తుంది, చాలా గుమగుమలాడిపోతుంది, ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తూ ఉంది అన్నట్లుగా డైలాగులు అనమాట పక్కన. ఈ రకంగా గోరువెచ్చని అన్నంలో కలిపేసి అందరికీ చేతి ముద్దులైతే ఇచ్చేసానండి. ఇది ఈ పూట మన చిన్న వీడియో. నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.